తిరుపతిలోని అఖిల భారత నిమ్మ జాతుల పరిశోధనా కేంద్రం మన చిని నిమ్మ రైతుల పాలిట ఓ వరంగా నిలిచింది. 1971లో ఏర్పాటైనటువంటి ఈ సంస్థ నాణ్యమైన నారు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు తెగుళ్ల నివారణ, సేంద్రియ సాగు పద్ధతులపై విస్తృత పరిశోధనలు చేస్తూ రైతులకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ కేంద్రం నుంచి వచ్చే మొక్కలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పరిశోధన కేంద్రంలో ఇప్పుడు మొత్తం 31 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటిలో 22 ఉద్యానవన శాఖకు సంబంధించినవి కాగా 4 తెగుళ్ల యాజమాన్యంపై కేంద్రీకృతమైనవి. డాక్టర్ నాగరాజు నేతృత్వంలో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సూక్ష్మధాతు లోపాలు, సస్యరక్షణ, నీటి యాజమాన్యంపైన నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూసారాన్ని పెంచే సేంద్రియ సాగు పద్ధతులపైన అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై 9+ న్యూస్ గ్రీన్ భారత్ ప్రత్యేక కథనం ఈరోజు చూద్దాం. చీనీ నిమ్మ పరిశోధన సంస్థలో మొక్కల ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధకత ఉన్న మొక్కలు మాత్రం ఇక్కడ అన్ని రకాల టెస్టుల అనంతరం ఉత్పత్తి చేస్తుంటారు. వాటినే రైతులకు అందజేస్తుంటారు. దీనికోసం ఇక్కడ ప్రత్యేకంగా గ్రీన్ హౌస్లు ఏర్పాటు చేశారు. మొత్తం వైరస్, చీడపీడ మొక్కలు సోకకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతోపాటు అత్యాధునిక స్క్రీనింగ్ హౌస్ కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనిపైన మనకు పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఇక్కడ సైంటిస్ట్ రంజిత్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం రైతులకు ఇవ్వడానికి మీరు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నాం ఈ మొక్కలు ఏ విధంగా వృద్ధి చేస్తారు, వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో రైతులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రంజిత్ కుమార్ అని. ఇక్కడ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి నందు కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 1968లో ఈ చీనీ నిమ్మ పరిశోధన స్థానం అని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అంటే ఇటీవల కాలం, అంటే 1 సంవత్సరం మునుపు మనకు ఈ పరిశోధనా స్థానంని ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం అని పేరు అనేది మార్చడం అనేది జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం చీనీ మరియు నిమ్మ మొక్కలకి చాలా ప్రాతిథ్యం పొందిందనమాట. మనకు సాత్గుడి అనే చీనీ మొక్కలు, అలాగే మనకు నిమ్మ చూసుకున్నట్లయితే ఈ బాలాజీ మరియు పెట్లూరు పులిసి నిమ్మ అనే ఈ 2 రకాలు మనకు ఇక్కడ ఉత్పత్తి చేసి రైతులకు అందజేయడం అనేది జరుగుతుంది. మీరు చీనీలో చూసుకున్నట్లయితే సాత్గుడి రకం మనకు ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ వెరైటీకి, ఈ రకంకి చాలా ప్రాతిథ్యం మనకు వహిస్తుంది. అంటే మనకు ఎక్కువగా మొక్కలు నల్గొండ జిల్లా మరియు తెలంగాణ నుంచి అనేక రకమైన జిల్లాల నుంచి మనకు ఎక్కడెక్కడైతే మనకు ఈ చీనీ పండిస్తారో ఆ ప్రాంతం రైతులు ఇక్కడికి వచ్చి మనకు ఎక్కువగా మొక్కలు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆంధ్ర రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా చీనీ పండించే జిల్లాలైన అనంతపూరు, కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, అలాగే మనకు ఈ నెల్లూరు జిల్లాలో కూడా మనకు చీనీ సాగు ఎక్కువగా రైతులు సాగు చేస్తుంటారు. ఇక్కడ మనకు కడప జిల్లా రైతులు, అనంతపురం జిల్లా రైతులు కూడా మనకు ఎక్కువగా ఇక్కడ చీనీ మొక్కలు ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కలు బాగున్నాయని పరీక్షించి నాణ్యమైన మొక్కలు దొరుకుతాయనే మనకు ఇక్కడికి వచ్చి రైతులు మొక్కలు తీసుకురావడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే వైరస్ ఇండెక్సింగ్, అంటే మనకి ఇక్కడ తెగుళ్ళ విభాగంలో ఒక ల్యాబ్ అనేది ఉందన్నమాట. సో ఆ ల్యాబ్లో ఏంటంటే మనం ముందుగా శ్రీనోజ్లో ఏదైతే ఈ తల్లి చెట్లు రంగుపూర్ రూట్ స్టాక్ అని అంటాం మనము. సో ఆ రంగుపూర్ పైన మనం ఈ సాత్గుడి అనే రకంని అంటుకడతాం అనమాట. సో దాన్ని ముందుగా మనకి ఏంటంటే ఈ వైరస్ ఇటువంటివి సోకకుండా మనము ఈ ల్యాబ్లో మనము ముందుగా పరీక్షలు జరిపి తర్వాత మనం అంటుకట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకు ఈ రకం బాగా మనకు ఈ వేరుకుళ్ళని తట్టుకుంటుంది కాబట్టి మనం ఏదైతే రంగుపూర్ పైన ఈ సాత్గుడిని అంటుకట్టడం, బత్తాయి రకంలో మనకి సాత్గుడి ఒక్కటే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఈ దిగుబడి అవన్నీ చూసుకున్నట్లయితే మనకు చెట్టుకి క్రమేపీ అంటే మనకు దాదాపు ఒక 2 సీజన్లో చూసుకున్నట్లయితే 500 నుంచి 600 కేజీలు మనకు ఒక మొక్కకి కాయలు దిగుబడి అనేది వస్తుంది అనమాట. ఎకరాకి మీకు అందరికీ తెలిసినట్లు 110 మొక్కలు మనకు పడతాయి.
సో అదేవిధంగా ఒక ధర వచ్చి మనకు 120 రూపాయలు ఒక మొక్క సాతుగుడి ఏదైతే మనము సాతుగుడి రకం 120 రూపాయలు ఇక్కడ మీరు రైతులకు అందజేస్తూ ఉంటారు. అంటే ఒక ఎకరాకు 110 మొక్కలు పడతాయి. అంటే దిగుబడి ఎంత రావచ్చు సార్ ఒక ఎకరాకి? ఎకరాకు వచ్చి మీకు చూసుకున్నట్లయితే 10 నుంచి 11 టన్నులు వస్తాయి మామూలుగా దిగుబడి ఒక ఎకరాకు చూసుకున్నట్లయితే. సో అదేవిధంగా మరి మనం నిమ్మ మొక్కలకు వస్తే చూసుకున్నట్లయితే మనకు నిమ్మలో 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. మనకు ఇంత మునుపు బాలాజీ అనేది మనకు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో బాగా సక్సెస్ అయింది. ఇది 2001లో మన చీనీ నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతి నందు విడుదల చేసింది. దాదాపు 25 సంవత్సరాలు అయింది అనమాట ఈ రకం విడుదల చేసి. ఇప్పుడు కూడా మనకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు అలాగే తమిళనాడులో కూడా బాగా ఈ బాలాజీ రకం ఎక్కువగా ప్రాధాన్యత పొందింది రకము. ఈ బాలాజీ మొక్కలు మనము ఈ విత్తనం ద్వారా మనము అభివృద్ధి చేసి రైతులకు అందజేస్తాము. మొక్క ధర వచ్చి 50 రూపాయలు. ఫస్ట్ మనం ఏంటంటే ఈ తల్లి చెట్లు ఏవైతే మనకు ఉన్నాయో దాదాపు 13 సంవత్సరాల వయసు గల తల్లి చెట్ల నుంచి మనం కాయలు తీసి దాన్ని విత్తనం చేసి విత్తన శుద్ధి చేస్తాం. మ్యాంగోజెబ్ నుంచి విత్తనం శుద్ధి చేసి తర్వాత మనము గింజలు అనేది ఈ ప్రోట్రేస్లో నాటిన తర్వాత మనము షేడ్ నెట్లో పెడతాం. షేడ్ నెట్లో పెట్టిన తర్వాత అది ప్రైమరీ నర్సరీ అనమాట. సెకండరీ నర్సరీ వచ్చేటప్పటికి మీకు మొలక బాగా వచ్చిన తర్వాత నాణ్యమైన మొక్కను తీసి మరీ మనము కవర్లో నాటడం అనేది జరుగుతుంది. సో మనకు 21 రోజులకి ఈ జర్మినేషన్ అనేది వస్తుందన్నమాట మొలక శాతము. సో అదేవిధంగా మనకు 6 నెలల మొక్క మాత్రమే రైతులకు అందజేస్తాం అనమాట. అంటే కొంతమంది రైతులు చిన్న వయసులో మొక్కలు కూడా తీసుకువెళ్తుంటారు. కానీ అది మనకు వాళ్ళకి చెప్పడం ఏంటంటే చిన్న వయసు మొక్క అయితే మనకు పొలంలో నాటడం అనేది కొద్దిగా జాగ్రత్తగా నాటుకోవాల్సి వస్తుంది. సో అందుకనే మనకు దాదాపు 6 నెలలు పైబడి మొక్కలే మనకు ఇస్తామన్నమాట. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఇది గ్రీన్ హౌస్ ఇక్కడ ఈ నిమ్మ కానీ ఈ బత్తాయి సంబంధించి కూడా నిమ్మలో అయితే మీరు చెప్పినట్టు ఈ బకుళ్ళ రకాలు బాలాజీ రకాలు వీటిని పెంపొందించడం జరుగుతుంది. బత్తాయిలు అయితే మీరు చెప్పిన సాతుగుడి రకం చేస్తారు. అంటే పాలీ హౌస్ ఏదైతే గ్రీన్ హౌస్ ఈ స్క్రీనింగ్ హౌస్ వీటి ఏర్పాట్లు ఎందుకని ప్రత్యేకంగా వీటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి వీటిలో పెంచడం వల్ల? ఇక్కడ పాలీ హౌస్ స్క్రీన్ హౌస్ వచ్చేటప్పటికి మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మొక్క అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎండని ఒక తీవ్రత తట్టుకోవడానికి అలాగే మనము ఈ పురుగుల వల్ల దానికి ఈ నష్టం నుంచి కాపాడడానికి మనం ఈ షేడ్ నెట్ అనేది వేయడం అనేది జరుగుతుంది. ఎండాకాలంలో మనకు 50% షేడ్ నెట్ అంటాం అనమాట. సో అది మనము ఎక్కువగా వేస్తుంటాము. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది 50% షేడ్ నెట్ అనమాట. 50% షేడ్ నెట్. దాంట్లో షేడ్ నెట్లో రకాలు ఉంటాయి. మనము ఇక్కడ నర్సరీకి వాడేది 50% షేడ్ నెట్. 50% షేడ్ నెట్ వల్ల మీకు ఎండ తీవ్రత అనేది కాపాడి మొక్క ఒక ఎదుగుదల బాగా అభివృద్ధి చెంది నాణ్యమైన మొక్కలు మనకు అందజేయడానికి దోహదపడుతుంది. ఇక్కడ స్క్రీన్ హౌస్ కూడా మీరు పెద్ద చెట్లకు కూడా ఏర్పాటు చేశారు. వాటి వల్ల ఎట్లా ఉంటుంది? దీనికి గ్రీన్ హౌస్కి ఆ స్క్రీన్ హౌస్కి తేడా ఏమిటి? షేడ్ నెట్ అంటే మనకు గ్రీన్ హౌస్ అనేది మామూలుగా ఇందాక చెప్పినట్లు దానికి ఉపయోగపడుతుంది. స్క్రీన్ హౌస్ అనేది మనం ఓన్లీ ఈ తల్లి చెట్లు ఏవైతే మనం రంగుపూర్ అంటామో సో రంగుపూర్ చెట్లు అందులో మనము నాటడం అనేది జరిగిందనమాట. సో దాంట్లో మనము వైరస్ ఏదైతే మనం సిట్రస్ గ్రీనింగ్ అంటామో ఈ వైరస్ రాకుండా మనకు శంకుతగులు అంటాం మనం. అంటే ఈ ఒక రసం పీల్చే పురుగు ఏదైతే ఎగిరే పెయిన్ అంటామో సో దాని నుంచి ఈ శంకుతగులు అనేది వ్యాప్తి చెందునమాట. సో దానివల్ల మనం ఏంటంటే ఈ రంగపూర్ ఏదైతే రూట్ స్టాక్ అంటామో ఈ చీనీ మొక్కలు అభివృద్ధి చేయడానికి రూట్ స్టాక్ వాడతాము. సో దాన్ని మనము స్క్రీన్ హౌస్లో నాటడం అనేది జరుగుతుంది అనమాట. అందులోనే మనం ఏంటంటే దానిపైన పుల్ల తీసుకొని మనం అంటు కట్టడం అనేది జరుగుతుంది. రూట్ స్టాక్ రంగపూర్, సయాన్ వచ్చి మనకు ఇది సాతుగుడి అనమాట. ఇది చీనీ రకం. సార్ అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ మొక్కలు వ్యాధి నిరోధక శక్తి ఉన్న మొక్కలను పెంచుతారు. వీటి తర్వాత మళ్ళీ రైతులు ఏమన్నా సస్యరక్షణ సరిగా చేపట్టకపోతే మళ్ళీ ఏమైనా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే మిగతా మొక్కలతో పోలిస్తే ఇవి కొంచెం తట్టుకొని నిలబడగలుగుతాయి? మిగతా మొక్కలు అంటే ఇప్పుడు మీరు పులివెందల అటువైపు చూసుకున్నట్లయితే
మీరు జంబేరి అంట్లు వాడతారు వాళ్ళు, ఏదైతే మనం చీనీకి రంగుపూరు వాడతామో ఇక్కడ మన పరిశోధన స్థానంలో. సో అక్కడ వాళ్ళు, మీరు కడప జిల్లాలో ప్రైవేట్ నర్సరీల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ జంబేరి అంట్లు ఎక్కువగా వాడుతుంటారు. దానివల్ల ఈ ఎండు కొమ్మ, ఎండు తెగులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనము రంగుపూర్ పైన అంట్లు కట్టిన మొక్కలు రైతులకి ఏదైతే అందజేస్తున్నామో అవి మనకు ఈ ఎండు కొమ్మ మరియు ఎండు తెగుల్ని తట్టుకునే రకాలన్నమాట. సో దానివల్ల మనకు ఎండు తెగులు అనేది వస్తుంది, కానీ తక్కువ స్థాయిలో. మనము మొక్కలు ఇచ్చిన తర్వాత ఏవైతే మనం సాతుగుడి రకం రంగుపూరు పైన కట్టి ఇస్తామో తర్వాత కూడా మనకు ఈ నీటిపారుదల కానీ ఎరువులు కానీ మనం సరైన పద్ధతితో మనం డ్రిప్ పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకు ఎండు తెగులు కూడా రానికుండా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మొక్కలు ఇచ్చిన తర్వాత ఏంటంటే సరైన వాతావరణం, అంటే మనకు తొలకరి వర్షాలు పడినప్పుడు మనం నాటుకొని సరైన ఎరువులు యాజమాన్య పద్ధతులు చేపడితే మన ఈ పురుగులు, అంటే మనకు పురుగు విషయాలు చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు నష్టాన్ని ఎక్కువగా కలగజేస్తుంటాయి. మనకి వేసవి కాలంలో చూసుకున్నట్లయితే ఈ ఎగిరే పేను, పల్స పురుగులు, పచ్చనల్లి, మంగునల్లి, ఈ పిండి నల్లి ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట మనకు. సో ఎక్కువగా మనకి ఇటీవల కాలంలో ఏంటంటే రైతుల్ని ఎక్కువగా చెంకు తెగులు, ఏదైతే మనకు ఈ సిట్రస్ సిల్లా అంటాము, ఎగిరే పేన్ అంటామో, అది ఎక్కువగా మనకు ఆకులపైన రసాన్ని పీల్చి ఈ యొక్క బూజు అనేది ఏర్పడి దానివల్ల ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తుంది. అంటే పూత నల్లగా మాడిపోయి రాలిపోవడము. సో దీని కొరకు మనకి ఏంటంటే ఈ సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో అదేవిధంగా మనకు ఈ పచ్చనల్లి చూసుకున్నట్లయితే మనకి అన్ని తోటల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈగురు వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనకి లేత ఇగురు వస్తుంటుందో ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంటాయి అన్నమాట. ఈ పచ్చనల్లి కొరకు మనకు ప్రొపార్గేట్ కావచ్చు, ఒమైట్ కావచ్చు, 20 రోజులకు ఒకసారి 2 పిచికారులు చేపట్టుకున్నట్లయితే మనం ఈ పచ్చనల్ని నివారించుకోవచ్చు. మొక్కలు ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా మొత్తం మీరు వాళ్ళకి రైతులకి చివరి పంట చేతికి వచ్చే వరకు అన్ని సూచనలు కూడా ఇక్కడ నుంచి వస్తాయి. రైతులు మనం మొక్కలు ఇచ్చిన తర్వాత ఏదైతే మన దూరవాణి సంఖ్య, అంటే మన మొబైల్ నెంబర్ వాళ్ళకి అందజేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకు ఈ కరపత్రాలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ పురుగులకు కావచ్చు, తెగులకు కావచ్చు, ఎలా యాజమాన్య పద్ధతులు, ఎరువులు ఎలా వేసుకోవాలి, నీరు ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు మనకు పూత వస్తుంది, సో దీనికి అన్నిటికీ సంబంధించి కరపత్రాలు అందజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్గా మనకు ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిని సంప్రదిస్తే మనకు ఇంకా మరిన్ని వివరాలు మనకు అందజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. మొక్కలు కావాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది సార్ ఇక్కడ తీసుకోవాలి? బత్తాయి, నిమ్మ సంబంధించి ప్రొసీజర్ అనేది ఏమి ఉండదండి. మామూలుగా వాళ్ళు మనకు ఎప్పుడు ముందుగా ఫోన్ చేస్తే ఎప్పుడు మనకి 365 days మొక్కలు అందుబాటులో ఉంటాయి. కానీ మనకు ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో ఈ బత్తాయికి కొద్దిగా డిమాండ్ అనేది కొద్దిగా తగ్గింది ఎక్కడ మన తెలంగాణలో. సో మనకు కొద్దిగా చేసుకుంటున్నాము, ఒక 15,000 20,000 మొక్కలు. సో దాని తగ్గట్టుగా మనం ముందుగా ఫోన్ చేస్తే వాళ్ళు అదే మొక్కలు ఉన్నాయంటే వాళ్ళు వచ్చి ఇక్కడ డబ్బు కడితే బిల్లు వేసుకుంటే మనం మొక్కలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొఫెసర్ గారు రంజిత్ గారు చెప్పినట్లుగా మనం ఏదైతే ఈ మొక్కలను మనం చూస్తే 5-6 నెలల వయసున్న నిమ్మ జాతి మొక్కలు, దీనికి సంబంధించి ఏదైతే బాలాజీ వకుల రకానికి సంబంధించి ఇక్కడ మా సార్ చెప్పినట్లుగా గ్రీన్ హౌస్లో వీటిని విత్తనాల ద్వారా వీటిని వృద్ధి చేసి వాటిని ఒక వయసు వచ్చిన తర్వాత వీటిని బయట కవర్లలో వీటిని పెంపకం జరుగుతుంది. ఈ సైజు ఉన్న మొక్కలను రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తే మొక్క కూడా ఎంత క్లీన్గా ఉందో కూడా చూస్తున్నాము. చీడపీడలు పట్టకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ మాదిరిగా ఇక్కడ పెంపకం చేపడతారు. అలాగే మనం కొంచెం దూరంగా చూస్తే మనకు అక్కడ వేరే మన పాలీ హౌస్ చూస్తున్నాం. దాని లోపల పెరిగే ఏదైతే బత్తాయి మొక్కలు ఉన్నాయో సాతుగూడి రకానికి సంబంధించిన ఆ మొక్కలను కూడా ప్రత్యేకంగా అంటుల ద్వారా, అంటే బత్తాయి అయితే అంటు ద్వారా పెంపకం జరుగుతుంది, నిమ్మ అయితే ఈ విధంగా విత్తనాల ద్వారా వీటిని మొక్కల్ని వృద్ధి చేస్తారు, వీటిని రైతులకు ఇస్తారు. ప్రస్తుతానికైతే ఇది నిమ్మ 50 రూపాయలు, అలాగే బత్తాయి 120 రూపాయలు సార్, 120 రూపాయలు ఉంది ప్రస్తుతానికి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం దాదాపు 50 ఎకరాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని రైతులను శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వీటిని వృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి ఉన్న ఈ మొక్కల పెంపకం జరుగుతుంది. ఎందుకంటే రైతులు నష్టపోకూడదన్న ప్రధాన కాన్సెప్ట్తో ఇక్కడ లాభాపేక్ష లేకుండా ఇక్కడ శాస్త్రవేత్తలు అహర్నిశలు కూడా శ్రమ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రైతులు కూడా ఈ నిమ్మ, చీనీ
మొక్కలు వేసేటప్పుడు వాటికి సంబంధించి పంట పెంపొందించేటప్పుడు ఏదైతే ప్రైవేటు నర్సరీ మోసాలకు ఆకర్షణీయమైన వాళ్ళు చెప్పే మాటలకు నమ్మి ఆ తర్వాత మోసపోకుండా నేరుగా ఇక్కడ తిరుపతికి నేరుగా ఇక్కడ చీనీ నిమ్మ పరిశోధనకు వస్తే మొత్తం కేవలం మొక్కలు ఇవ్వడమే కాదు దానికి సంబంధించిన సస్య రక్షణ నిర్వహణ కాపుకు వచ్చే వరకు కూడా ఎలాంటి వ్యాధులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రకాలు కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తుంటారు. దీంతో రైతులు ఏదైతే వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తారో లాభాలు గడించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రైతులు ఏదైతే ఇవన్నీ కూడా సూచనలు పరిగణలోకి తీసుకొని రావాలని కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ చీనీ నిమ్మ పరిశోధన సంస్థ తిరుపతికి సంబంధించి కూడా వివరాలు. చీనీ నిమ్మ పరిశోధన సంస్థ తిరుపతిలో దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ హౌస్ ఉంది. మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం ఇక్కడ చెట్ల పైన మొత్తం ఈ స్క్రీనింగ్ ఉంటుంది మొత్తం. ఎందుకంటే చీడపీడలు కానీ వైరస్ సోకకుండా, ఎందుకంటే ఈ చెట్ల నుంచే ఏదంటే మిగతా మొక్కలకు అంట్లు తీసి కడతారు, వీటి నుంచి మిగతా మొక్కలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ విధంగా వ్యాధి నిరోధకత ఉన్న మొక్కల ఉత్పత్తి కోసం అని చెప్పి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. మనం చూస్తే దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో స్క్రీనింగ్ హౌస్ ఎక్కడా లేదని చెప్పచ్చు. మొట్టమొదటిసారిగా తిరుపతి చీనీ నిమ్మ పరిశోధన సంస్థలో ఏర్పాటైతే చేశారు. దాదాపు 3 కోట్ల వ్యయంతో ఇక్కడ భారీ స్థాయిలో ప్రాజెక్టు కూడా చేపట్టిన పరిస్థితి అయితే. ఇంకా లోపల ఎలా ఉంది, ఎందుకని దీనికి ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఒకసారి పరిశీలిద్దాం. మనం లోపలికి వెళ్తే కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ మనం ఏదైతే కెమికల్స్ మిశ్రమం లోపల అడుగుపెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనం ప్రవేశించేటప్పుడు కూడా మన శరీరం పైన ఏదైనా వైరస్ లాని ఉంటే కూడా అటు మొక్కలకి ఇబ్బంది లేకుండా కూడా ఈ చర్యలు అయితే తీసుకున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా లోపల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ మొక్కలు ఏ విధంగా చెట్లను ఉండేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. మనతో పాటు సైంటిస్టులు కూడా ఉన్నారు. చూసే ఇది వలయాలుగా 4 ద్వారాలు దాటుకొని లోపలకు వెళ్ళాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అంత జాగ్రత్తగా ఇక్కడ మనం వైరస్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసిన పరిస్థితి మనం విజువల్లో అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం ఈ చెట్లను ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆ చుట్టూ గాలిలో ఉన్న వైరస్ కానీ ఇతర సూక్ష్మజీవులు వీటికి సోకకుండా ఇక్కడ చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకనే ఇక్కడ ఈ సంస్థకు ఇంత నమ్మకం ఏర్పడిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్న మొక్కలు వ్యాధి నిరోధకత ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఇన్ని రకాల చర్యలు తీసుకుంటారు కాబట్టి దీనికి సంబంధించి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇక్కడ మనతో పాటు మనకు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. దీనికి ఎప్పటికప్పుడు మొత్తం పర్యవేక్షణ ఈ కార్యక్రమాలంతా చేపడుతూ ఉంటారు. ఎందుకని ఇంత భారీ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి కూడా మనం ఒకసారి సైంటిస్టుల మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంత భారీ స్థాయిలో ఈ విధంగా ఇంత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్ యాక్చువల్గా మనకి అనంతపురం, పులివెందుల ఇటువంటివి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1,00,000 హెక్టార్లకు పైగా మనకి బత్తాయి సాగులో ఉండడం జరుగుతుంది. సో వాటికి మనం నాణ్యమైన అంటు మొక్కలు ఇవ్వడం అన్నది మన ముఖ్య ఉద్దేశం. సో మనకి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి వారు మనకి 2018లో ఈ స్క్రీన్ హౌస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన ఈ స్క్రీన్ హౌస్లో మేజర్గా సాత్గుడి అనే రకం యొక్క అంటు పుల్లలు తయారు చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. సో మీకు ఇక్కడ చూస్తే ఇది 4,000 చదరపు మీటర్ల దూరంలో వేసిన ఈ స్క్రీన్ హౌస్లో మనకు దాదాపుగా 400 మొక్కలకు పైగా గ్రో చేయడం జరుగుతున్నాయి. ఇందులో నుంచి 4 నుంచి 5 సంవత్సరాలు పైబడిన చెట్ల నుండి అంటు పుల్లను మనం తీసి అదేవిధంగా మనకి రంగపూర్ లైమ్ అనే రూట్ స్టాక్ మీద అంటుకట్టడం, తద్వారా రైతులకి 1 నుంచి 1.5 సంవత్సరం వరకు అంటు మొక్కలు అందజేయడం అన్నది ముఖ్య ఉద్దేశం. సో మనకు ఈ స్ట్రక్చర్ ఎంత పెద్దది అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే స్క్రీన్ హౌస్ ఇది రకరకాల వైరస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిస్టిజా వైరస్ కావచ్చు, ఎల్లో విన్ మొజాయిక్ వైరస్ కావచ్చు, ఇటువంటి వైరస్ నుంచి మనకి అంటు పుల్లల్ని ఏ విధంగా నివారించుకోవాలి. ఇంకొకటి సిల్లా అనే ఒక పురుగు, ఈ పురుగు ఏం చేస్తుందంటే గ్రీనింగ్ అనే తెగుల్ని అధికంగా సోకిచ్చి మనకి చెట్లు బాగా నాశనం చేయడానికి కారణం అవుతుంది. సో తద్వారా మనకి ఇటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ లేకుండా నాణ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు చెట్టుని
హైట్ పెరగకుండా 3 నుంచి 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పై ఉన్నంత వరకే చెట్టుని చేసుకుంటూ మనకు శాఖీయంగా ఎక్కువ కొమ్మలు వచ్చేటట్టు పెన్సిల్ మందంలో పుల్లలు తయారైన తర్వాత ఒక 30 నుంచి 60 సెంటీమీటర్ల పొడవు ఉన్న కొమ్మను తీసుకుంటూ వాటి మీద వచ్చే బడ్స్ను మాత్రమే మనం రంగపూర్ లైమ్ అనే రూట్ స్టాక్ మీద అంటుకట్టడం జరుగుతుంది. ఈ బత్తాయి మొక్కలకు ఇవన్నీ సాత్గుడి అనే బత్తాయి రకం అండి. బత్తాయి రకాలు. అవును అవును. వీటి అంట్లు వీటిని తీసి ఇక్కడ నుంచి మనకి పెన్సిల్ మందంలో ఉన్నప్పుడు బడ్స్ అంటారు. ఇక్కడ నుంచి ఎక్కడైతే కొత్త చిగుర్లు వస్తున్నాయో వీటిని తీసుకెళ్లి మనం రంగపూర్ లైమ్ అనే రూట్ స్టాక్ మీద బడ్డింగ్ చేయడం జరుగుతుంది. బడ్డింగ్ చేసిన 6 నుంచి 8 నెలల టైం తర్వాత మనకి రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బత్తాయి, ఇవన్నీ బత్తాయి సాత్గుడి. ఇదే రకం మనం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ రకమే బాగా వస్తుంది. సాత్గుడి ఎక్కడి నుంచి మీరు ఈ సాత్గుడి అనే రకం తిరుపతి పరిశోధన స్థానం వారు విడుదల చేయడం జరిగిందండి. ఇది క్లోనల్ సెలక్షన్ ద్వారా మనం విడుదల చేసాం. సో కాబట్టి మన ప్రాంతానికి బాగా అనువైన రకం కాబట్టి మనకి ఈ అంటుపుల్లలు చేయడం అన్నది మా ముఖ్య ఉద్దేశం. సో మనకి పరిశోధన స్థానాల్లో చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ ప్రొడక్షన్ అంటాం. సో నాణ్యంగా రైతులకు మొక్కలు అందించడం అన్నది చాలా ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి అందులో భాగంగానే మనకి ఈ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మనకి ఇంత పెద్ద స్ట్రక్చరు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మనకి CCRI నాగ్పూర్ దగ్గర కూడా ఇంత పెద్ద స్ట్రక్చర్ లేకపోవడం అన్నది మనకు చాలా ఆనందదాయకం. సో ఇటువంటి స్ట్రక్చర్స్ ప్రాపర్గా మేనేజ్ చేసినప్పుడే మనకి రైతులకు వైరస్ ఫ్రీ ప్లాంటింగ్ మెటీరియల్ ఇవ్వడానికి బాగా ఆస్కారం ఉంటుంది. మీరు ఇంతకుముందు చూసినట్టుగా మా పెథాలజీ ల్యాబ్లో డాక్టర్ సునీల్ ప్లాంట్ పెథాలజిస్ట్ వారు కూడా మనకు ఎవ్రీ 6 monthsకి ఇందులో నుంచి అంటుపుల్లని వైరస్ ఇండెక్సింగ్ చేస్తూ సో రైతులకు మనకి సమయానుసారంగా అంటు మొక్కలు చేసుకోవడానికి దోహదపడుతున్నారండి. అలాగే మన సునీల్ గారు కూడా ఉన్నారు. ఈ ఏదైతే వ్యాధి నిరోధకత మిగతా వైరస్ సోకకుండా ఏ విధంగా ఇక్కడ కార్యాచరణ చేపడుతుంటారు? సో ఇక్కడ మనము ఈ స్క్రీన్ హౌస్ చూసినట్టయితే ఈ స్క్రీన్ హౌస్లో మనం ముఖ్యంగా ఈ సాత్గుడి రకం మనము మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మనము ప్రతి చెట్టు నుండి మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్ చేసి ఏవైతే మొక్కలు మనకు రోగం అది వైరస్ లేకుండా అలాగే మనకు తెగులు లేకుండా ఉంటాయో అలాంటి మొక్కల నుండే మనం తీసుకొని అంటు కట్టుకోవడం జరుగుతుంది. సో ఏదైనా మొక్కలు కానీ మనకు కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకు గమనిస్తే ఇమీడియట్గా వాడిని కంప్లీట్గా మనం ఈ స్క్రీన్ హౌస్ నుంచి తీసేయడం జరుగుతుంది. సో తద్వారా మనం ఏమవుతుంది అంటే ఈ వైరస్ ఫ్రీ ప్లాంటింగ్ మెటీరియల్ ప్రొడక్షన్కి మనకు ఈ స్క్రీన్ హౌస్ ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఎప్పటి నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్? సో 2018లో ఇది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి మనం కంప్లీట్గా దీంట్లో ప్లాంట్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే జరిగింది. అంటే ఇక్కడ ఉన్న వయసు ఎంత? ఇప్పుడు అంటు కట్టాలంటే ఆ మొక్కకు ఎంత వయసు ఉండాలి? మనకి మొక్క నాటిన తర్వాత అండి అట్లీస్ట్ మనకు 4 నుంచి 5 సంవత్సరాల వయసు ఉండాలి అంటుపుల్ల తీసుకోవడానికి. సో దానికంటే తక్కువ వయసు ఉన్న దాంట్లో తీసుకుంటే మనకు చెట్టు నాణ్యంగా పెరగదు, అంత క్వాలిటీ కూడా రాదు. సో కంపల్సరీ 4 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న చెట్లలో మాత్రమే అంటుపుల్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్కలు మీరు చెప్పిన వయసుకు వచ్చి అంట్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ మొక్కల నుంచి అంట్లు తీసుకోవటం? మనకి ఇప్పుడు 2018లో ఈ స్ట్రక్చర్ స్టార్ట్ అయ్యింది. మీకు దర్దాపుగా మనకు 22 ఆ దశల్లో నుంచి మనకు క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ ఈ స్క్రీన్ హౌస్ ద్వారా చేయడం స్టార్ట్ అయింది. సో మనకి అంతకు ముందు వరకు ఎక్కువగా గ్రీనింగ్ కానీ అంత ఇంపాక్ట్ లేకపోయేది, బయట తీసే అంటుపుల్ల సరిపోయేది. ఎప్పుడైతే మనకి దాని గ్రీనింగ్ వల్ల ఈ సిల్లా ఇంపాక్ట్ ఎక్కువ అవడంతో మనం ఈ స్క్రీన్ హౌస్ ద్వారా చేయడం స్టార్ట్ చేసామండి. సో మనకి 2022 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా మనం చేపట్టడం జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి చేసే అంటు మొక్కలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణ వరకు కూడా రైతు సోదరులు తీసుకెళ్ళి రిజల్ట్ ఎలా ఉన్నాయండి? రైతుల దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? సో ఇప్పటి వరకు ప్రెజెంట్ ఉన్నదైతే మనకు ఎక్కడైతే డ్రిప్ ఇరిగేషన్ తక్కువపాటి నీటి స్థాయి ఉందో ఆ ప్రాంతంలో రంగపూర్ లైన్ మీద ఇటువంటి స్క్రీన్ హౌస్లో మనం తీసుకున్న అంటుపుల్లలు చాలా బాగా పర్ఫామ్ చేయడం జరుగుతున్నాయి. సో రైతు సోదరులు మున్ముందు కూడా ఇటువంటివి ముగ్గు చూపాలని తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఎల్లినో ప్రభావాలు కూడా, అంటే మనకి ఏడాది ఎల్లినో ప్రభావం అంటారు, అంటే ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ మొక్కలు తట్టుకొని ఇక్కడ మీరు మీరు రైతులకు ఇచ్చిన మొక్కలు తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుందా? కరెక్ట్ అండి. ఎల్నినో అంటే యాక్చువల్గా దీన్ని ఎందుకు అంటున్నారంటే పెసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల మనకి నైరుతి ఋతుపవనాలు ఏవైతే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారో అవి తగ్గడం జరుగుతుంది. ఈ సంవత్సరం అధికంగా ఉంది అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఏం చేపట్టాల్సి ఉంటుందంటే మనకు ఈ మొక్కలు మీరు చెప్పినట్టు కొంతవరకు రంగపూర్ లైన్ తట్టుకుంటాయి డ్రై ఏరియాస్లో. ఇంకొకటి తగినంత వరకు డ్రిప్ ఇరిగేషన్ అవలంబించడం, తర్వాత మొక్క మొదల్లో మల్చింగ్ వేసుకోవడం, అలాగే సమయానుసారంగా పొటాషియం నైట్రేట్ అంటారు 13,045 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కొన్ని సున్నిత దశలు ఉంటాయి, పూత రావడం కానీ పిందె తయారవడం కానీ. ఇటువంటి దశల్లో ఈ రికమెండేషన్స్ ప్రాపర్గా కొన్ని ఫాలో అయితే ఈ బెట్టను తట్టుకొని ఈ మనకు అధిక దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సునీల్ గారు చెప్తారా? సరే,
ఏదైతే స్క్రీనింగ్ హౌస్కి మిగతా పాలీ హౌస్లకి తేడా ఏమిటి? మనకు బయట కమర్షియల్గా నర్సరీస్ చూసినట్టయితే వాళ్ళు ఇటువంటి స్ట్రక్చర్స్ మెయింటైన్ చేయడం చాలా తక్కువ అండి. సో దాని నుంచి చేసిన మొక్కలు కూడా అంత హెల్తీగా ఉండవు. సో దాంట్లో చాలా రకాల తెగుళ్ళు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల రైతులు చాలా నష్టపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అలాంటి మొక్కలు నాటడం వల్ల 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుండి ఈ తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి స్క్రీన్ హౌస్లో ఇలాంటి వైరస్ ఫ్రీ ప్లాంటింగ్ మెటీరియల్ నుంచి మనము మొక్కలు తయారు చేయడం వల్ల బయట ఉన్న నర్సరీలకి మన ప్లాంట్కి చాలా తేడా ఉంటుంది. ఎలాంటి వైరస్ నిరోధక ఎలాంటి? సో ముఖ్యంగా మనకు చూసినట్టయితే సిట్రస్ గ్రీనింగ్ అనే ఒక బ్యాక్టీరియా తెగుళ్ళు ఉంటుందండి. అది ప్లస్ సిట్రస్ ఎల్లో మొజాయిక్ వైరస్. సో ఈ రెండిటికి మనము ఎక్స్క్లూజివ్గా టెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ అంట్ల ద్వారా ఈ 2 రకాల తెగుళ్ళు ఈ మొక్కలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అవి ఫ్రీగా ఉన్న మొక్కల నుండి మనం తీసుకొని అంట్లు కట్టడం జరుగుతుందండి. బయట మనకు కమర్షియల్గా చూసిన నర్సరీలో వాటి ఎటువంటి టెస్టింగ్ చేయడం కానీ సో ఆ రకమైన పద్ధతులు సరిగ్గా చేయడం లేదు. సో దాని ద్వారా మొక్క కూడా సరిగ్గా అంతగా హెల్తీగా ఉండదు. సో దాని ద్వారా తర్వాత కూడా ఎక్కువ రైతు సోదరులు నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మనం చూస్తే అటు ఎలాంటి వైరస్ సోకకుండా ముఖ్యంగా మన దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి ఇక్కడ చీనీ నిమ్మ పరిశోధన సంస్థలో ఈ బత్తాయి మొక్కలను సంబంధించిన సృష్టి కానీ అలాగే నిమ్మ మొక్కలను కానీ ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉందని ఇంత జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చేందుకు ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు నర్సరీల్లో చేసే మోసాలకు తర్వాత మొక్కలు కొన్న తర్వాత బాధపడేదానికన్నా ఒకసారి చీనీ నిమ్మ పరిశోధన సంస్థ తిరుపతికి వచ్చి ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా రైతులు స్వయంగా చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొక్కలు కూడా అందుబాటు ధరలో గత 4-5 ఏళ్ళుగా కూడా నిమ్మ మొక్క అయితే 50 రూపాయలు, బత్తాయి మొక్క అయితే 120 రూపాయలు నామమాత్రపు ధరలతో ఇక్కడ ఏమాత్రం తెగుళ్ళు లేని మొక్కలను, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిశోధన సంస్థ తర్వాత కూడా మొక్కలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు తోడ్పాటు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో రైతులు కనుక కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా లాభాలను చూసే అవకాశం అయితే ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పచ్చు. వేరువేరు జాతులకు సంబంధించి మొక్కలతో అంట్లు కట్టి ఇక్కడ పూర్తిగా వ్యాధి నిరోధక శక్తి గల మంచి మేలు రకం మొక్కలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మనతో పాటు భానుమూర్తి గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఇక్కడ మనం ఏదైతే విజువల్లో చూస్తున్నాం, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇక్కడ దీనికి సంబంధించి ఏ జాతులకు అంటు కట్టారన్న విషయాన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ విధంగా వేరువేరు జాతులకు సంబంధించి ఇటు శాతకూడి, రాయ్పూర్కి సంబంధించి మొక్కలకు, తర్వాత శాతకూడికి సంబంధించి అంటుగట్టి వీటిని మేలు రకాలు ఉత్పత్తి చేసినట్టుగా చెప్తున్నారు. మన శాస్త్రవేత్తలు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏ విధంగా ఈ అంటుగట్టే విధానం ఉంటుంది బత్తాయి మొక్కలకు సంబంధించి? సార్ అంటే మనకి ఇది రకరకాల మీరు చెప్పినట్టుగా జాతుల్లో అంటుగట్టి ఏది మన ప్రాంతానికి అనుకూలంగా ఉందో అన్నది మేము గత 10 సంవత్సరాల నుంచి ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుందండి. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అయితే సాత్గుడి అనే రకం పైన జనరల్గా అయితే మనం రంగపూర్ రూట్ స్టాక్ మీద సాత్గుడి అనే సయాన్ అంటును కడతాం. సో వాటిలో మనకి రంగపూర్లేము, ఎన్ఆర్సీసీ నుంచి విడుదల చేసిన కొన్ని రూట్ స్టాక్స్ కావచ్చు. అలాగే మనం తిరుపతి సోరారంజ్ అనే ఒక రూట్ స్టాక్ని మనం బయట నుంచి ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి ట్రై చేస్తడం జరుగుతుంది. వాటిలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మా 10 సంవత్సరాల పరిశోధన ఫలితాలు ఏం చెప్తున్నాయంటే రంగపూర్ లైము మన ప్రాంతానికి బాగా ప్రదర్శన చూపుతోంది. దిగుబడి కావచ్చు, వచ్చే నాణ్యమైన కాయలు కావచ్చు, వేరుకులు తట్టుకునే శక్తి కావచ్చు. ఇవి కాకుండా మనకు దాంతోపాటుగా ధీటుగా తిరుపతి సోరారంజ్ అనే ఒక రూట్ స్టాక్ కూడా మనకు రంగపూర్ లైమ్తో ఆన్ పార్ అంటాం, సరిసాటిగా దిగుబడి కావచ్చు, మనకు వేరుకులు తట్టుకునే రకంగా మనం గుర్తించడం జరిగింది. ఇక్కడ మీరు చేసిన మొక్క అదే మీరు చెప్తున్నది, అక్కడ మీరు తయారు చేస్తున్నారు. విజువల్లో చూస్తున్నాము ఏదైతే ప్రొఫెసర్ గారు చెప్తున్న మొక్క ఈ విధంగా తయారు చేసిన మొక్క బత్తాయి మొక్క. సో మనకి చూసినట్టయితే తిరుపతి సోరారంజ్ మీద మనకు అంటుకట్టింది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందని ఎవాల్యుయేషన్ చేస్తున్నామండి. సో రంగపూర్లో ఏమో తిరుపతి సోరారంజు, దాంతోపాటుగా అలిము, ఈ 3 రూట్ స్టాక్స్ అన్నవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. దాని తర్వాత మనకు జంబేరి లేదా రఫ్లెమెన్ అనే ఈ అంటు కూడా దాని తర్వాత స్థానంలో ఉంది. కాబట్టి రంగపూర్ లైము లేదా తిరుపతి సోరారంజ్ రకాలు మున్ముందు మేము అధిక సంఖ్యలో చేసి రైతులకు అందజేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటగా మనం చూస్తే అక్కడ
మనం అది దూరంగా పాడుబడిపోయిన బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ సంస్థ అయితే స్టార్ట్ అయింది, పరిశోధన సంస్థ. అక్కడ నుంచి 1968లో ఈ విధంగా ఒక చిన్నపాటి ఒక గదితో ఒక చిన్నపాటి పరిశోధన సంబంధించిన ఇక్కడ శేషాచలం అటవీ పక్కనే ఉన్న ఈ పరిసరాల్లో ఈ చీనీ నిమ్మ పరిశోధన స్టార్ట్ అయింది. ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ అనేక మేలైన రకాలను రైతులకు అందజేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు బత్తాయికి సంబంధించి ఇటు నిమ్మకు సంబంధించి కూడా అనేక పరిశోధనలు ఈ మధ్యకాలంలో చేసిన తరువాత అన్నిటికన్నా ఏది మేలు రకమో ప్రస్తుతం వాటిని ఉత్పత్తి చేస్తూ కూడా రైతులకు ఎలాంటి నష్టాలు కలగకుండా వ్యవసాయంలో లాభాలు చేకూర్చే విధంగా ఇక్కడ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రస్తుతం రైతుల సేవే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ చీనీ నిమ్మ పరిశోధన సంస్థ అనేక విజయాలు సాధించింది. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు కూడా పొందిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ చీనీ నిమ్మ పరిశోధన సంస్థ విజయ ప్రస్థానానికి సంబంధించిన వివరాలు. కెమెరామ్యాన్ అరుణ్తో వర్మ, 9+ న్యూస్.